విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆపరేషన్ థియేటర్లో కుప్పకూలింది డాక్టర్ బత్తుల దీపిక. రాత్రి 1:40 టైంలో గుర్తించి చికిత్స అందించారు. దీపిక చేతిపై 4 ఇంజెక్షన్ గుర్తులున్నాయి. అనంతపురానికి చెందిన కోదండరామిరెడ్డి భారతుల దంపతుల చిన్న కూతురే దీపిక. తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో MBBS పూర్తి చేసింది. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో PG ఎనస్థీసియా ఫైనల్ ఇయర్ స్టూడెంట్గా ప్రస్తుతం ఉన్నారు. ఇక త్వరలో పెళ్లి కూతురులా కూడా చూడాలనుకుంటూ కుటుంబ సభ్యులంతా కూడా మురిసిపోయారు. కానీ అంతలోనే బిడ్డని ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. అయితే తన చెల్లి మృతికి కారణాలు కనిపెట్టాలంటూ ఆమె సోదరి డాక్టర్ మౌనిక ఫిర్యాదు చేస్తున్నారు. దీపిక సోదరి డాక్టర్ మౌనిక కూడా హైదరాబాద్లో డాక్టర్గా ఉన్నారు. కడుపులో ఇబ్బందిగా ఉందని ఇంజెక్షన్ చేయాలని కోరడం వల్లే ఇంజెక్షన్ చేశారని, అయితే వేధింపు కోణంలోనూ విచారణ జరుగుతుందంటూ సూపరింటెండెంట్ ఏడుకొండలరావు చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు. డాక్టర్ దీపిక ఎలా మృతి చెందిందన్న విషయం ఇప్పుడు మిస్టరీగా మారింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ అనుమానాస్పద స్థితి ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ బత్తుల దీపిక కుప్పకూలింది. రాత్రి 1:40 టైంలో గుర్తించి చికిత్స చేశారు. దీపిక చేతిపై 4 ఇంజెక్షన్ గుర్తులున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఓ యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విధి నిర్వహణలో ఉన్న ఆమె ఆపరేషన్ థియేటర్లోనే కుప్పకూలి మరణించారు. అనంతపురానికి చెందిన డాక్టర్ బత్తుల దీపిక అక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కాలేజీలో ఎనస్థీషియా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. PG డాక్టర్గా ఆమె అక్కడ సేవలు అందిస్తున్నారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి C బ్లాక్లోని జనరల్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లో మరో PG స్టూడెంట్తో కలిసి నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆమె రాత్రి 10 గంటలకు సహచర విద్యార్థితో క్యాంటీన్ నుంచి ఆహారం తెప్పించుకొని తిన్నారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో డాక్టర్ దీపిక నలతగా ఉందని, వాంతులు అయ్యేట్లున్నాయని చెప్పడంతో సహచర PG విద్యార్థి ఆమె చేతికి కాన్సులా పెట్టి జోఫర్ ఇంజెక్షన్ వేసినట్టు చెప్తున్నారు. అనంతరం డాక్టర్ దీపిక ఆపరేషన్ థియేటర్ ఛాంబర్లో రూమ్లో ఉండగా మరో విద్యార్థి 1:10 సమయంలో సర్జరీ కేసును తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఆమె తిరిగి 1:40 ఆపరేషన్ థియేటర్ ఛాంబర్కు వచ్చి చూస్తే డాక్టర్ దీపిక కనిపించలేదు. సర్జరీ చేసే థియేటర్కి వెళ్తే డాక్టర్ దీపిక ఒక మూలాన కుప్పకూలి ఉంది. దీంతో ఇతర సిబ్బందిని అప్రమత్తం చేసి పిలిచి వెంటనే వెళ్ళి పరిశీలిస్తే అప్పటికే శ్వాస తీసుకోవడం లేదని గ్రహించి వెంటనే RICUకు తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందింది. కాగా డాక్టర్ దీపిక తండ్రి బత్తుల కోదండరామిరెడ్డితో పాటు తల్లి భారతి కూడా వైద్య శాఖలోనే పనిచేస్తున్నారు. సోదర్ డాక్టర్ మౌనిక హైదరాబాద్లో గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అయితే తొలుత హార్ట్ అరెస్ట్ కారణంగా డాక్టర్ దీపిక మృతి చెంది ఉండొచ్చని సహచరులు వైద్యులు భావించారు. ఆ తర్వాత ఇంజెక్షన్ విషయం బయటకు వచ్చింది. దీంతో ఇంజెక్షన్ వికటించి రియాక్షన్ అయి మరణించిందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే IV ఇచ్చినప్పుడు హార్ట్ అరెస్ట్ కావడం చాలా అరుదని వైద్యులు చెప్తున్నారు. డాక్టర్ దీపిక నోటి వెంట నొరగ రావడం, చేతికి కాన్సులా పెట్టి ఉండడం, మరో చోట బ్యాండేడ్ వేసి ఉండడంతో ఆమె ఇంకా వేరే ఇంజెక్షన్ ఏమైనా చేసుకున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆమెకు బలవన్మరణానికి పాల్పడేంత పరిస్థితులు లేవని కుటుంబ సభ్యులతో పాటు సహచర విద్యార్థులు అంటున్నారు. రాత్రి 1:10 వరకు బాగానే ఉన్న తమ కుమార్తె 30 నిమిషాల్లోనే మరణించడంపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ మౌనిక ఫిర్యాదు మేరకు విజయవాడ మాచవరం పోలీసులు ఒక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గురువారం పోలీసులు మృతురాలి తల్లిదండ్రులు వచ్చి ఆపరేషన్ థియేటర్ సంబంధించిన CC ఫుటేజ్లను పరిశీలించారు. బుధవారం రాత్రి వైద్యులు మినహా బయట వ్యక్తులు ఎవరూ ఆపరేషన్ థియేటర్కు వెళ్ళలేదని నిర్ధారణకు వచ్చారు. డాక్టర్ దీపిక తన రూమ్ నుంచి థియేటర్కు వెళ్తున్న దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. డాక్టర్ దీపిక మృతికి ఖచ్చితమైన కారణం తెలియడం లేదని పోస్ట్ మార్టం నివేదికలో తేలుతుందంటూ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు అంటున్నారు. మొత్తం మీద ఒక యువ వైద్యురాలు ఇలా ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. అనుమానాస్పద కేసుగా ప్రస్తుతం పోలీసులు ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ దీపిక మృతి ప్రస్తుతం అక్కడ విషాదాన్ని నింపింది. సహచర విద్యార్థులు PG డాక్టర్లంతా కూడా ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియా PG విద్యార్థిని మత్తు మందిచ్చేటువంటి PG డాక్టర్ బత్తుల దీపిక అర్ధరాత్రి తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. డాక్టర్ దీపిక ఎలా చనిపోయింది, అరగంటలో ఏం జరిగింది అసలు, ఇదే ప్రస్తుతం
తొలిచివేస్తున్న ప్రశ్న. ఆ అరగంటలో ఏం జరిగిందని కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపిక చేతిపై 4 ఇంజెక్షన్ గుర్తులుండడం అనుమానాలకు తావిస్తోంది. అనంతపురం కోవూరు నగర్ చెందిన కోదండరాం రెడ్డి భారతీ దంపతుల చిన్న కుమార్తె దీపిక, తండ్రి కోదండరాం రెడ్డి ఉరవకొండలో సబ్ యూనిట్ మలేరియా ఆఫీసర్, తల్లి భారతి అనంతపురం పిహెచ్సిలో సూపర్వైజర్గా ఉన్నారు. అంతా మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నారు. దీపిక తిరుపతి వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫైనల్ ఇయర్ స్టూడెంట్గా ఉన్నారు. మరో 4 నెలల్లో పీజీ అవుతుంది. తర్వాత పెళ్లి కూడా చేద్దామనుకున్నారు, కానీ అంతలోనే విషాదం చోటు చేసుకుంది. ఇక ఆమె రాత్రి బుధవారం అనస్థీషియా చెందినటువంటి మరో పీజీ విద్యార్థిని కలిసి విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి 2 ఆపరేషన్లు ఉండే. సో రోగులకు మత్తుమంది ఇచ్చారు. రాత్రి 11:30కు బయటకు వెళ్ళి ఆహారం తెప్పించుకొని ఇద్దరు తిన్నారు. తనకు వాంతులు వచ్చేలా ఉందని దీపిక చెప్పడంతో ఆమె సహచర వైద్యురాలు ఇంజెక్షన్ ఇచ్చి వార్డుకు వెళ్ళారు. రాత్రి 12:30కు మరో ఆపరేషన్ ఉండడంతో దీపిక ఓటీ వద్దే ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉన్నారు. ఆమె రాత్రి 1 గంటకు ఆపరేషన్ థియేటర్ లోపలికి బయటకు తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తర్వాత లోపల నుంచి బయటకు రాలేదు. ఆపరేషన్ బల్లపై అచేతనంగా పడి ఉండడం చూసిన సహచర వైద్యులు సిపిఆర్ చేసి వెంటిలేటర్ పెట్టిన ఫలితం దక్కలేదు. ఆపరేషన్ థియేటర్లో గతంలో సీసీ కెమెరా ఉండేది. వైద్యులు దుస్తులు మార్చుకునేందుకు ఇబ్బందిగా ఉందని దాన్ని తొలగించారు. తోటి పీజీ విద్యార్థిని ఇంజెక్షన్ చేయడానికి క్యాన్సులా పెట్టే క్రమంలో 2 సూది ఆనవాళ్లు పడ్డాయి. మరి మిగతా 2 సూది గుర్తులు ఎందుకున్నాయో ఇప్పుడు తెలియాల్సింది. అదే ఇప్పుడు మిస్టరీగా మారుతుంది. మొత్తం 4 సూది గుర్తులు ఉన్నాయి. క్యాన్సులా పెట్టినప్పుడు కేవలం 2 సూది గుర్తులు ఉన్నాయి, కానీ ఇంకో 2 సూది గుర్తులు ఎలా వచ్చాయి? ఈ 2 సూది గుర్తులు ప్రస్తుతం ఆమె ఇంజెక్షన్ వేసుకుందా, సెల్ఫ్గా స్వయంగా ఆమె ఇంజెక్షన్ వేసుకుందా, మరి ఏం జరిగింది? లేదంటే సహచర విద్యార్థులు ఇచ్చిన ఆ ఇంజెక్షన్లతోనే వికటించిందా, లేక ఆ ఇంకా 2 ఇంజెక్షన్లు ఎక్కడివి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. దీపిక మృతదేహాన్ని మార్చురికి తీసుకెళ్తుండగా ఆమె తల్లి గుండెలు పగిలేలా రోధించారు. పెళ్లి కుమార్తెలే చూడాలనుకున్న బిడ్డని ఇలా చూడాల్సి వస్తుందనుకోలేదంటూ బోరున విలపించారు. తన చెల్లెల మృతికి కారణాలు కనిపెట్టి తమకు న్యాయం చేయాలంటూ దీపిక సోదరి, ఆమె కూడా డాక్టర్ అయినటువంటి మౌనిక పోలీసులు ఫిర్యాదు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ సిపి, అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు. ఇక కడుపులో ఇబ్బందిగా ఉందని ఇంజెక్షన్ చేయాలని దీపిక కోరడం వల్లే తోటి పీజీ వైద్యురాలు ఆ ఇంజెక్షన్ చేస్తారు. దర్యాప్తు కోసం కమిటీ వేశామని, వేధింపుల కోణంలోనూ విచారణ చేస్తుందామంటున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే మృతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వైద్య విద్యార్థిని ఇలా సడన్గా అరగంటలో అసలు ఏం జరిగింది? అరగంటలో సడన్గా అనుకోకుండా క్యాన్సులా పెట్టి 2 ఇంజెక్షన్లు వేశారు. మళ్ళీ ఇంకొక 2 ఇంజెక్షన్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. డాక్టర్ దీపిక తనంతట తానుగా ఏవైనా ఇంజెక్షన్లు వేసుకుందా, లేదా తోటి విద్యార్థిని ఇంజెక్షన్తోనే అది వికటించిందా, లేదా ఫుడ్ పాయిజన్ ఏమైనా దానికి తోడు కలిసిందా, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఒక పీజీ స్టూడెంట్, మెడికల్ పీజీ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిగా 30 నిమిషాల్లో ఆసుపత్రి థియేటర్లో కుప్పకూలడంతో ప్రస్తుతం ఏం జరిగిందనే కోణంలోనే అక్కడంతా కూడా ఆలోచిస్తున్నారు. విచారణ జరుగుతుంది. దీనిపై సమగ్ర దర్యాప్తుకు మంత్రి కూడా ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా స్పందించారు. అలాగే అసలు ఏం జరిగింది, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మా ప్రతినిధి నరసింహ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ బత్తుల దీపిక మృతిపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సూపరింటెండెంట్ సార్ ఏం జరిగింది సార్? సార్ నేను ప్రిన్సిపల్ అండి మాట్లాడుతున్నాను. సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతున్నాను సార్. డాక్టర్ దీపిక 3rd ఇయర్ ఎనస్థీషియా పోస్ట్ గ్రాడ్యుయేట్. నిన్న డ్యూటీలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఎమర్జెన్సీ థియేటర్లో కొలాప్స్డ్ స్టేట్లో మాకు 150కి మేము చూడటం జరిగింది. సో డాక్టర్ దీపికాను తర్వాత ఒక జూనియర్ పీజీ కూడాను కలిసి నిన్న డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు యాక్చువల్గా 10-10:30 కూడాను బయట నుంచి ఫుడ్ తెప్పించుకోవడం కూడా తినడం జరిగింది. అరౌండ్ 1-1:10కి దీపికాకి కొంచెము కడుపులో అంటే వాంతి సెన్సేషన్ అట్లా రావటం వల్ల అలా వస్తుందని చెప్పటం వలన అప్పుడు జూనియర్ డాక్టర్ని వాంతి వికారం రాకుండా ఇంజెక్షన్ చేయమని కూడా అనటం కూడా జరిగింది. సో ఆ విధంగా ఆ జూనియర్ డాక్టర్తో ఇంజెక్షన్ కూడా చేయించుకున్నారు దీపిక గారు. దాని తర్వాత 1 అవర్ అరౌండ్ 1:50 అట్లా దీపిక గారు ఎదురుగా ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో అన్కాన్షియస్ స్టేట్లో బల్ల మీద ఇలా వాలిపోయి ఉండటం కనపడింది అనమాట.
సో ఎమ్మటే యాక్చువల్గా జూనియర్ డాక్టరు చెప్పాను కదా అలా డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇయర్ పీజీ ఆ టైంలో కిందకి వెళ్ళి కేసులు చూడటానికి వెళ్ళింది. ఆ కేసు గురించి చెప్పడానికి మళ్ళీ పైకి రావడం జరిగింది. కానీ ఆ టైంలో ఆ ఇంజెక్షన్ చేయించుకున్న దీపిక ఆ రూమ్లో కనపడలేదు. ఎదురు ఆపరేషన్ థియేటర్లో అలా కొలాప్స్డ్ స్టేట్లో ఉండటం గమనించారనమాట. ఎమ్మటే వాళ్ళు కొలీగ్స్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి కూడాను సిపిఆర్, వెంటిలేటర్ కనెక్ట్ ఇవ్వటము, లైఫ్ సేవింగ్ మెడికేషను, ఎంత ఎమర్జెన్సీ మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ అన్నీ ప్రాసెస్ చేయడం జరిగింది. సో అరౌండ్ వాళ్ళ పేరెంట్స్ కూడాను వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగిందనమాట. ఎవరు హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏమో 2:30 కల్లా వచ్చేసి ఆయన కూడాను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఏది లైఫ్ సేవింగ్ ప్రొసీజరు, మానిటరింగు, తర్వాత సిపిఆర్, వెంటిలేషన్, వీటన్నిటిలో ఆ ప్రాసెస్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారి పర్యవేక్షణలో అన్నీ జరగడం జరిగింది. తర్వాత అరౌండ్ 3:30కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారు కూడాను వీళ్ళకి వాళ్ళ పేరెంట్స్తో కూడాను ఇలా సిచ్యువేషన్ ఇలా ఉంది, అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళారు, కొలాప్స్ అయ్యారు అని కూడాను చెప్పడం జరిగింది. వాళ్ళ కంగారుతో పడుతూ కూడా హెచ్ఓడితో మాట్లాడడం జరిగింది. తర్వాత నాకు 3:30కి నాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారు ఫోన్ చేశారు. నేనేమో అరౌండ్ 4:45 కల్లా నేను ఇక్కడికి రావటం జరిగింది. సో వచ్చిన తర్వాత నేను కూడాను వాళ్ళు చేసేటువంటి మానిటరింగ్ కానీ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ అన్నింటిలో కూడా నేను గమనించాను. తర్వాత అంతా 1 అవర్ కూడాను వాళ్ళు మానిటర్ చేశారు. తర్వాత ఒకసారి సిటీ స్కాన్ కూడా చేస్తే బ్రెయిన్లో ఏమైనా తేడా ఉంది, ఇక్కడ పడిపోవటం కదా, ఏమైనా గోడకి ఏమైనా తగిలిందేమన్న ఉద్దేశంతో సిటీ స్కాన్ కూడాను చేయడానికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. సిటీ స్కాన్ కూడాను మొత్తం చేయటం జరిగింది. అలాగే అదే టైంలో ఈసీజీ కూడా తీయటం జరిగింది. ఈసీజీలో కూడా మార్పులు ఏం రాలేదు, కొంచెము చనిపోయిన లక్షణాలే కనపడ్డాయి. సో ఎట్ ప్రజెంట్ ఏంటంటే వాట్ ప్రిన్సిపల్గా ఐ కెన్ సే అరౌండ్ 1:50కి మా మెడికల్ కాలేజీలో, మా జనరల్ హాస్పిటల్లో 3rd ఇయర్ ఎనస్థీషియా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి చదువుకుంటున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ దీపిక గారు అరౌండ్ 1:50కి నిన్న నైట్ డ్యూటీలో చనిపోవటం జరిగిందనమాట. ఏంటి సార్ ఆ ఇంజెక్షన్ ఏంటి సార్ అసలు? అది ఇంజెక్షన్ ఏమో అది వాంతి రాకుండా వాంతి సెన్సేషన్ తగ్గించేటువంటి ఆండన్సెట్రాన్ అనే ఇంజెక్షన్. అది ఆండన్సెట్రాన్. ఆ ఇంజెక్షన్ జనరల్గా ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చే వామిటింగ్స్ కానీ, ఏ వామిటింగ్స్లో ఈవెన్ క్యాన్సర్ కీమోథెరపీలో వచ్చే వామిటింగ్స్ కానీ ఆ ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అది అంటే ఓన్లీ ఇంజెక్షన్ వల్లే జరిగిందా లేకపోతే అంతకుముందు ఏమైనా సంబంధించి ఏమైనా? అంటే మేము వాళ్ళ ఫ్రెండ్స్ని, క్లాస్మేట్స్ని అందరితో కూడా మాట్లాడితే ఆ అమ్మాయికి ఏంటంటే కొంచెం ఆ అమ్మాయి ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ కానీ ఏం లేవన్నారు. తర్వాత అలాగే ఆ అమ్మాయి హెల్త్ ఇష్యూలో కూడా ఏం లేవన్నారు. అలాగే ఆ అమ్మాయికి ఏదైనా వేరే లవ్ ఎఫైర్ లాంటి ఇష్యూ కూడా ఉందా అని చెప్పి కూడా నేను వాళ్ళ స్టూడెంట్స్తో కూడా క్లాస్మేట్స్తో కూడా మాట్లాడాను. లేదు సార్, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, లాస్ట్ 2 months బ్యాక్ కూడాను డిఆర్పి పోస్టింగ్ చేసి లాస్ట్ 1 month ఆయుష్లో కూడా పనిచేసి అంటే పెరిఫరల్ పోస్టింగ్ చేసి మళ్ళీ మన ఫస్ట్ నుంచే మళ్ళీ డ్యూటీ జాయిన్ అయింది అని చెప్పారు వాళ్ళు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ కొలీగులు ఈ విషయం చెప్పడం జరిగింది. అది ఇప్పుడు విచారణ ఏమైనా జరుపుతుందా? నేనేమైతే ఎంక్వైరీ కమిటీ వేసానండి. యాజ్ ఎర్లీ పాసిబుల్ ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. సో పోలీసు వారు కూడా వచ్చారు, వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఎంక్వైరీ చేస్తున్నారు. సో తర్వాతనేమో ఇప్పుడేమో అమ్మాయి ఇక్కడ ఆర్ఎస్సీలో ఉంచాము, వాళ్ళ సిస్టర్ ఎవరో వచ్చినట్టున్నారు. అలాగే ఈ పిల్లలు కూడాను అందరు అక్కడే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమం ఏంటో డిసైడ్ చేస్తాను. పోస్ట్ మార్టం ఏమైనా చేస్తారా? తెలియదు, మనం వచ్చిన తర్వాత చూద్దాం. నేను కూడా ఆల్రెడీ మా డిఎంఈ గారికి, కలెక్టర్ గారు కూడా నేను దీని గురించి అప్లై చేశానండి. అది సరే, ఓన్లీ ఫుడ్ వల్లేనా లేకపోతే ఇంజక్షన్ వల్ల అంటారా? ఏమంటే అది యాజ్ ఏ ప్రిన్సిపల్గా అంటే ఫుడ్ పాయిజనింగ్ అని కూడా మనం ఇప్పుడు ఏది మనం పోస్ట్ మార్టంలో కానీ చేయకుండా మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఫుడ్ కూడా అమ్మాయి కూడా జూనియర్ కూడా తిన్నది ఫుడ్, కానీ అమ్మాయికి ఏం కాలేదు. మనం ఇప్పుడు ఈ టైంలో అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా ఫుడ్ కూడా అని చెప్పలేం కదా, మనం ఒక్కో రకంగా రిసీవ్ చేసుకుంటారు. సో ఈ స్టేజ్లో ఏంటంటే మనము ఆ ఎంక్వైరీ జరగకుండా అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా మేము కూడా ఏం చెప్పలేకపోతున్నాం. అదే ఏది ఒత్తుల దీపిక మృతిపై కూడా ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఫుడ్ చేసిన తర్వాత ఇంజెక్షన్ తీసుకోవడం, దాని తర్వాత ఒక్కసారిగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళడం కూడా ప్రస్తుతం అదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి సూపరింటెండెంట్ కూడా విచారణ కమిటీ వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా కూడా తదుపరి యాక్షన్ ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటి కోసం సూపరింటెండెంట్ నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.